Hello students, welcome to day 14 of our marathon 1000 vocabulary series. మరి ఇవాల్టి vocabulary స్టార్ట్ చేద్దామా? ఎస్, స్టార్ట్ చేసేద్దాం. దానికంటే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్. మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం మీ ఇంగ్లీష్ ఇంప్రూవ్ చేసుకొని ఎగ్జామ్స్ని సులువుగా క్రాక్ చేయాలి అనుకుంటే, ఇంగ్లీష్లో మీ స్కోర్ని ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటే యూ కెన్ జాయిన్ మై ఇంగ్లీష్ ఇన్ఫినిటీ కోర్స్. అండ్ ఇవాళ మీకు స్పెషల్ ఆఫర్లో 999 రూపీస్కి వస్తుంది. నార్మల్గా 399 ఈజ్ ద రెగ్యులర్ ఫీ. ఈ స్పెషల్ ఆఫర్లో మీకు 999కి విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ, జాబ్ వచ్చేంత వరకు కూడా మీకు యాక్సెస్ ఉంటుంది. ఎగ్జామ్కి అవసరమైన అన్నీ అందులో కవర్ అవుతాయి. గ్రామర్, వొకాబులరీ, డిఫరెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్ మోడల్స్, ప్రిలిమ్స్లో వచ్చేవి, మెయిన్స్లో వచ్చేవి అన్నీ కూడా అందులో కవర్ చేయడం అనేది జరిగింది. సో మీకు వ్యాలిడిటీ లైఫ్ టైం ఉంటుంది. ఇది అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కూడా హెల్ప్ అవుతుంది. డూ మేక్ యూజ్ ఆఫ్ దిస్ ఆపర్చునిటీ విచ్ ఇస్ అవైలబుల్ టుడే. సో ఇవాళ ఫస్ట్ వర్డ్ అబ్స్టీమియస్. అబ్స్టీమియస్ అంటే అర్థం ఏంటి? ఇది ఒక యాడ్జెక్టివ్. దీని మీనింగ్ ఏంటి అంటే ఎక్సెసివ్, అంటే మనకి ప్లెజర్ కోసం అతిగా చేయకుండా కంట్రోల్ చేసుకోవడం. ఇప్పుడు నాకు బిర్యానీ నచ్చింది, విపరీతంగా తినేస్తున్నాను అనుకోండి, దట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ హెల్త్. నాకు డ్రింకింగ్ చేస్తే మొత్తం వస్తుంది, హ్యాపీగా ఉందని చెప్పి విపరీతంగా డ్రింక్ చేశాను అనుకోండి, అది కూడా గుడ్ కాదు. అంటే సెల్ఫ్ కంట్రోల్ని ఎక్సర్సైజ్ చేయడం, సెల్ఫ్ రిస్ట్రైంట్, మన మీద మనం ఒక పరిధి పెట్టుకొని, లిమిట్స్ పెట్టుకొని కంట్రోల్ చేసుకోవడం, ఎస్పెషల్లీ విత్ రెస్పెక్ట్ టు ఫుడ్ అండ్ డ్రింక్. ఫుడ్ డ్రింకింగ్ విషయంలో మనకి గిరి గీసుకొని, పరిధి వేసుకొని, లిమిట్ చేసుకొని కంట్రోల్ చేసుకోవడమే అబ్స్టీమస్. చూడండి ఇక్కడ, షీ మెయింటైన్డ్ అన్ అబ్స్టీమస్ డైట్ టు స్టే హెల్దీ. హెల్దీగా ఉండడం కోసమని చాలా అబ్స్టీమియస్గా, అంటే ఇష్టం వచ్చినట్టు నచ్చిన వల్ల తినుకుంటూ వెళ్ళిపోకుండా కంట్రోల్డ్గా ఏది తినాలో అంతే, ఎంత తినాలో అంతే తింటూ కంట్రోల్ చేసుకుంటూ వెళ్తుంది. సో నాట్ డూయింగ్ థింగ్స్ దట్ గివ్ యూ ప్లెజర్, ఎస్పెషల్లీ విత్ రెస్పెక్ట్ టు ఫుడ్ ఆర్ డ్రింకింగ్. అంటే ఆకలేసింది కాబట్టి తినడమే తప్పితే తినడం కోసమే పుట్టామన్నట్టుగా తినేయకూడదు, తాగడం కోసమే పుట్టామన్నట్టుగా తాగకూడదు అనేది ఇక్కడ ప్రధానమైన సూత్రం. అబ్స్ట్రూజ్. అబ్స్ట్రూజ్ అంటే అర్థం ఏంటంటే, మనకి నిన్న ఒకటి చూసాం ఆర్కేన్ అని, సిమిలర్ వర్డ్ అనమాట. అర్థం కాదు, డిఫికల్ట్ టు అండర్స్టాండ్. అబ్స్క్యూర్ అన్నా, అబ్స్ట్రూజ్ అన్నా, ఆర్కేన్ అన్నా అంటే అంత ఈజీగా అర్థం కానిది అని అర్థం. ద ప్రొఫెసర్స్ లెక్చర్స్ వర్ ఆఫెన్ అబ్స్ట్రూజ్, లీవింగ్ స్టూడెంట్స్ బివిల్డర్డ్. చూడండి, ప్రొఫెసర్ బాగా చెప్తున్నారు, కాకపోతే అబ్స్ట్రూజ్ అంటే అర్థం ఏంటి? అర్థం కావు, అవి అర్థం కావట్లేదు. సో కాబట్టి స్టూడెంట్స్ ఏమవుతున్నారు? బివిల్డర్డ్, కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. బివిల్డర్ అంటే సర్ప్రైజ్ అయిపోవడం, కన్ఫ్యూజ్ అయిపోవడం, కంగారు పడిపోవడం అనే మీనింగ్. కన్ఫ్యూజ్ అనే మాట వస్తుంది, ఆయన చెప్తుంది అర్థం కాక కన్ఫ్యూజ్ అయిపోయే సిచ్యువేషన్ మనకి వస్తుంది అని అర్థం. ఎక్రీషన్ అంటే మెల్లమెల్లగా లేయర్ బై లేయర్ యాడ్ అవ్వడం. ఇప్పుడు నువ్వు డబ్బులు సేవ్ చేస్తున్నావు అనుకోండి, సో స్లోలీ ఎక్రీట్ అవుతుంది, మనీ యాడ్ అవుతుంది, కొంచెం లేయర్గా యాడ్ అవుతుంది అని చెప్పొచ్చు. గ్రాడ్యువల్ ఇంక్రీజ్ ఆర్ గ్రోత్ బై ది ఎడిషన్ ఆఫ్ న్యూ లేయర్స్ ఆర్ పార్ట్స్. కొంచెం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఈ రూము గత కొన్ని సంవత్సరాలుగా క్లీన్ చేయలేదు, అప్పుడు ఏమవుతుంది? డస్ట్ పేరుకుపోతుంది అంటాం చూడండి తెలుగులో. అక్కడ ఇట్ షోడ్ సెవరల్ ఎక్రీషన్స్ ఆఫ్ డర్ట్ అండ్ డస్ట్ రెండు కూడా కొంచెం అలాగా మనకి ఎక్రీట్ అయిపోయాయి, పేరుకుపోయాయి అని మనం చెప్పొచ్చు. సో ఎక్రీషన్ అంటే పేరుకుపోవడం తెలుగులో. ఎక్వీజ్ అంటే ఇది ఒక వర్బ్. అంటే అర్థం ఏంటంటే మనం యాక్సెప్ట్ చేసేయడం, అంటే లొంగిపోవడం అనే మీనింగ్. ఇప్పుడు ఒక వాదించుకుంటున్నావు, నీదొక పాయింట్, ఎదురు వాళ్ళది ఇంకొక పాయింట్, నువ్వేమో వాడితో వాదించలేక నా వల్ల కాదని చెప్పి తలొంచేసావు అనుకో. సో యూ హ్యావ్ ఎక్వీజ్డ్. టు యాక్సెప్ట్ సంథింగ్ రిలక్టెంట్లీ, ఇష్టపడి కాదు, రిలక్టెంట్లీ, ఇష్టం లేకుండా, బట్ వితౌట్ ప్రొటెస్ట్, అంటే పెద్దగా నిరసన చేయకుండా, గొడవ పెట్టకుండా, ఇష్టం లేకపోయినా సరే సర్లే అని చెప్పేసి తల ఊపేయడం, దట్ ఈజ్ ఎక్వైజ్. షీ ఎక్వైజ్ టు దేర్ డిమాండ్స్ ఇన్ ఆర్డర్ టు అవాయిడ్ ఫర్దర్ కాన్ఫ్లిక్ట్. వాళ్ళ డిమాండ్ యాక్సెప్ట్ చేయడం తనకి ఇష్టం లేదు, కానీ ఇంకా కాన్ఫ్లిక్ట్ పెద్ద చేసుకోవడం ఎందుకు, గొడవ ఇంకా పెద్ద చేసుకోవడం ఎందుకు అని చెప్పేసి వాళ్ళ డిమాండ్స్కి తను ఏం చేసిందమ్మా? యాక్సెప్ట్ చేసేసింది. ఎక్వైజ్డ్ అంటే యాక్సెప్ట్ చేసేసింది అని అర్థం. అక్రిమోనియస్ అంటే యాంగ్రీ, బిట్టర్ అని అర్థం. ఇద్దరి మధ్య రిలేషన్ అక్రిమోనియస్గా ఉంది అన్నారు అనుకోండి, రిలేషన్ ఫ్రెండ్లీగా లేదు, ఆపోజిట్ హాస్టైల్గా ఉంది. చూడండి, ఇండియా పాకిస్తాన్ షేర్ అండ్ అక్రిమోనియస్ పాస్ట్ అన్నాం అనుకోండి, ఇండియాకి పాకిస్తాన్కి గతం అంతా కూడా, ఈవెన్ ప్రజెంట్ కూడా అక్రిమోనియస్గా ఉంది, బిట్టర్గా ఉంది. ఇద్దరి మధ్య అన్ఫ్రెండ్లీనెస్ అనేది ఎక్కువగా ఉంది, హాస్టైల్ అట్మాస్ఫియర్ అనేది ఉంది, ఫ్రెండ్లీనెస్ అనేది లేదు. దేర్ మ్యారేజ్ ఎండెడ్ 8 years ago ఇన్ అన్ అక్రిమోనియస్ డివోర్స్. వాళ్ళ మ్యారేజ్ 8 సంవత్సరాల క్రితం ఎండ్ అయింది. ఎలా? డివోర్స్లో. ఎటువంటి డివోర్స్? అక్రిమోనియస్, బిట్టర్ డివోర్స్. ఒకరినొకరు తిట్టుకుంటూ, కోర్టులో గొడవ పెట్టుకుంటూ, కేసులు పెట్టుకుంటూ, అలా ఒక పాజిటివ్ మోడ్లో కాకుండా అక్రిమోనియస్గా
ఇద్దరి మధ్య వాళ్ళ మ్యారేజ్ అనేది ఎండ్ అయిపోయి డివోర్స్ రూపంలో కుటుంబం అనేది విడిపోయింది అని మనకి ఇక్కడ ఫైనల్గా చెప్తున్నమాట. సో ఇవాళతో మనకి 14 డేస్ కంప్లీట్ అయ్యాయి. సో 75 వర్డ్స్ కంప్లీట్ అయ్యాయి. నిన్నటి క్లాస్లో 10 చెప్పాను, ఇవాళ 5. సో మొత్తం 75 వర్డ్స్. మీరు ఒకసారి మళ్ళీ అన్నీ రివిజన్ చేయండి, మళ్ళీ కంటిన్యూ చేద్దాం. ప్రాసెస్ ఇలా కంటిన్యూ అవుతుంటుంది, బట్ యూ హ్యావ్ టు కీప్ రివైజింగ్ ఓల్డ్ వర్డ్స్ ఆల్సో. ఓల్డ్ వదిలేస్తూ ఉంటే మీకు కష్టం అయిపోతుంది. సరేనమ్మా? సో టేక్ కేర్, ఆల్ ది బెస్ట్. అండ్ ఇఫ్ యూ వాంట్ ఎ ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఇంగ్లీష్ కోర్స్, వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ ఆల్ యువర్ ఇంగ్లీష్ ప్రాబ్లమ్స్, మీరు ఇంగ్లీష్ ఇన్ఫినిటీ 999 పెట్టి జాయిన్ అవ్వచ్చు. అన్ని ఎగ్జామ్స్కి ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ లెవెల్లో కంటెంట్ అద్భుతంగా ఉంటుంది. అన్ని క్లాసెస్ నేనే స్వయంగా డీల్ చేశాను. టేక్ కేర్ మరి, బాయ్.